టీటీడీలో అన్యమతస్థులు పనిచేయకుండా చూస్తామని గతంలో హామీ ఇచ్చున్నారు. అయితే ఆ హామీకి ఉన్న వాళ్ళని తీసేయాలంటే ప్రభుత్వపు వ్యవస్థలోకి తీసుకోవాలి. అట్లా తీసుకోవడానికి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రయత్నిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి అడ్డం తిరిగారు. అదే సందర్భంలో ఆ తర్వాత అట్లా కాదు అని చెప్పేసి తీసుకుందామంటే వాళ్ళతోనే కన్విన్స్ చేద్దామంటే అవ్వలేదు. వాళ్ళు అలా అన్యమతస్థులుగా తెలిసి ఆ రోజుల్లో ఉన్నప్పుడు బట్టి, అంటే అప్పటికి చట్టం లేదు, రాజశేఖర రెడ్డి రాకముందు చట్టం లేదు, మామూలు ప్రభుత్వ చట్టం ప్రకారమే వాళ్ళని చేర్చుకునేవాళ్ళు. అందుకే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఆ స్కూళ్ళల్లో ఆ కాలేజీల్లో వాటిట్లో జాబుల్లో జాయిన్ అయిపోయారు, గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయం తరహాలో కాబట్టి. అయితే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఇదంతా చేస్తున్నాడు అంటూ ప్రచారం చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి ఆ విషయం తెలుసుకున్నాక ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులకి రిక్రూట్మెంట్ ఉండటానికి వీల్లేదు అని. తను క్రిస్టియన్ అయినా సరే ఆ విధమైన చట్టం తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు కూడా దాన్ని సమర్థించింది. తద్వారా అప్పటి నుంచి